హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చామదుంపల వేపుడు చాలా ఈజీగా, టేస్టీగా, మంచి ఫ్లేవర్‌తో పొడి పొడిగా ఎలా చేయాలో చూద్దాం రండి. దీనికోసం ముందుగా చామదుంపలను చక్కగా మట్టిపోయేంత వరకు 2, 3 సార్లు శుభ్రంగా కడిగి కుక్కర్‌లో వేసి కొన్ని వాటర్ పోసి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఒక విజిల్ తర్వాత మూత తీసి కూల్ వాటర్‌లో వేసి వాటి పొట్టును తీసుకోవాలి. అన్నీ పొట్టు తీశాక వాటిని మనకు కావలసిన సైజులో కట్ చేసుకోవాలి. నేనైతే ఇలా కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇలా చేస్తే లోపల కూడా మంచిగా ఫ్రై అవుతాయి. వీటిని ఒక 1 అవర్ గాలికి ఆరనివ్వాలి. అప్పుడు ముక్కలు అంటుకోకుండా పొడి పొడిగా వస్తాయి. ఇప్పుడు పాన్ పెట్టుకొని కొంచెం కొబ్బెర, 1 స్పూన్ ధనియాలు, అర స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిర్చి, 5 వెల్లుల్లి రెబ్బలు వేసి అన్నీ కలిపి 2 నిమిషాలు ఇలా డ్రై ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు పాన్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడయ్యాక 4 ఎండుమిర్చి, కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కొంచెం కరివేపాకు వేసి కొంచెం ఫ్రై అయ్యాక మనం కట్ చేసి ఆరబెట్టుకున్న చామదుంప ముక్కలు వేసి 1 ½ స్పూన్ పసుపు వేసి ఒకసారి కలుపుకొని 2 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి. 2 నిమిషాల తర్వాత కలుపుకొని ఒక చిన్న సైజు ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి కట్ చేసి వేసి కలుపుకొని ఇప్పుడు 2 స్పూన్స్ కారము, 1 ½ స్పూన్ సాల్ట్ వేసి కలిపి ఒక 10 నిమిషాల వరకు మంచిగా ఫ్రై అయ్యేంత వరకు మూత పెట్టకుండానే ఇలా ఫ్రై చేసుకోవాలి. మూత పెడితే ముక్కలు మెత్తబడి కరకరలాడవు. ఎక్కువ సార్లు కలపకూడదు. 1, 2 సార్లు కలిపితే సరిపోతుంది. ఈలోపు మనం డ్రై ఫ్రై చేసిన మసాలాలు మెత్తగా గ్రైండ్ చేసుకుని ముక్కలు ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక చామదుంపల్లో వేసి మంచిగా ముక్కలకు అంతా పట్టేలా కలుపుకొని 2 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి. అప్పుడు మంచిగా వెల్లుల్లి, కొబ్బెర వేగి ఫ్లేవర్ గుమగుమలాడుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన చామదుంపల వేపుడు రెడీ. మంచి కలర్, స్ట్రక్చర్‌తో చాలా బావుంది కదూ! మీరు ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్